6:40 to 6:45 మధ్యలో జరిగిందండి. మీరు అదే బస్సులో మేము వెనకాల బస్సే ఉన్నాము. ఆ బస్సు అట్లా ఇంజూర్ అయ్యేసరికి ఇక మేము యూనిఫామ్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ మేము హెల్పింగ్ నేచర్కి ముందు ఉండాలి కాబట్టి అని చూసిన దాడవే అక్కడ బస్సులో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ వరకు కానిస్టేబుల్స్ ఉన్నామండి, అంటే యూనిఫామ్ ఉన్న వాళ్ళు ఉన్నాం. ఇంజూర్ చూసిన దాడవే బయటకు వచ్చేసి అదేదైతే ఉందో అందులో ఉన్న వాళ్ళు కొంతమంది కొట్టుకుంటున్నారు, అంటే అప్పుడే కొనుగుపురితో ఉన్నారు. ఆ బస్సు అయితే ఏదైతున్నాయో అద్దాలు వలగొట్టి లోపలికి వెళ్ళి ఆ కంకర ఇక్కడ వరకు పడిపోయింది. ఒక్కొక్కరికి కంకర తీసి కొందరికి ధైర్యం చెప్పి వాటర్ అందించి కొంచెం వచ్చినాయి. అద్దాలు అయితే వలగొట్టి స్ట్రక్చర్ రావాలి కదా, వాళ్ళని అట్లా బయటకు తీసినామండి. మీరు సిపిఆర్ కూడా చేశారు. ఆ టైంలో చాలా మందికి మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఆ టైంలో వాళ్ళ ఆర్తనాదాలు ఏంది, వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే మీరు చూసి? అంటే వాళ్ళు భయభ్రాంతులు అయినారు, అంటే మేము బతుకున్నామా లేదా అనేది వాళ్ళ కాన్షియన్స్లో లేరు అసలు. సో మేము వాళ్ళకి ధైర్యం, ఒక దిక్కు ధైర్యం చెప్పుకుంటూ ఇంకో దిక్కు స్ట్రక్చర్ పైన అంబులెన్స్ వరకు తీసుకొచ్చిన తర్వాతకి వాళ్ళు అంటే కొందరు చనిపోయినారా లేదా కూడా, అంటే అప్పుడే మేము కూడా అప్పుడే చూసినాం కదా, మేము కూడా కొంచెం భయం అవంతా చూసేసరికి ఇదైపోయింది. అయినా కానీ వాళ్ళకి స్పాట్లో సిపిఆర్ చేసినామండి. ఇంకా అప్పుడు వాళ్ళు మీతోని ఏమైనా మాట్లాడారా, అంటే ప్రమాదానికి సంబంధించి? ఎందుకంటే చిన్న పాప కూడా ఉంది, ఒక చిన్న పాపను కూడా మీరు బయటికి తీసుకొచ్చారు, వాళ్ళ మదర్ కూడా చనిపోయిన సిచ్యువేషన్. అంటే ఆ టైంలో వాళ్ళు ఏం చెప్తుండే మిగతా క్షతగాత్రులు? అందులో మదర్ చనిపోయిందండి, వాళ్ళ పాపని ఇలా రక్షించుకొని ఆమె చనిపోయింది. ఆ పాపని కూడా బయటికి తీసుకొచ్చినారు. ఆమెకి ఎంత, ఆ బాబాకి 6 months 3 to 6 months మధ్యలో ఉంటుంది. బయటికి తీసుకొచ్చినాం. తర్వాతకి బాడీస్ అన్ని రోడ్ పైన పెట్టేసినాం. మిగతా వాళ్ళు ఎవరైతే కొనిపురితో ఉన్నారో వాళ్ళని స్ట్రెచర్ పైన తీసుకొచ్చి అంబులెన్స్లో కూర్చోబెట్టి సిపిఆర్ చేసినాం. అది ఒక్కరితోటి కూడా కాకుండా మాకు యూత్ నెక్స్ట్ మాతో పాటు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒక మనిషికి 6-7 మెంబర్స్ సిపిఆర్ చేసినాం. అంటే ఒకవేళ ఛాన్సెస్ ఉన్నాయేమో అని. టైంకి అంబులెన్స్లో ఉన్న వాళ్ళు కూడా అవేవైతే డ్రగ్స్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయో అవి కూడా ఇచ్చినాం. ఇక కొంతమంది ఇక ఉన్నారా ఏమైందనే తెలియదు, ఎందుకంటే మేము ఇక్కడ చూస్తున్నాం కదా, వాళ్ళని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయినారు. ఇంకా అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. ఇంకా ఆ టైం మీకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే మీరు ఒక మహిళ, మీకు కాస్త భయం ఉంటుంది, అంటే ఆ సిచ్యువేషన్ అంత భయంకరమైన యాక్సిడెంట్ అది. సో అప్పుడు మీరు సిపిఆర్ చేయడం కావచ్చు, వాళ్ళని సేవ్ చేయడం కావచ్చు, అంత డేర్గా ఆ స్టెప్ తీసుకున్నప్పుడు ఏమనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకనంటే అట్లాంటిది అంటే నా వరకు వస్తే అంటే నేను ఒక ఇంతమందిని హెల్ప్ చేయడానికి నాకు దేవుడు ఇదే టైంకి నాకు ఇక్కడ ఉన్నందుకు నేను ఫస్ట్ గుండె ధైర్యం చేసుకున్నాను. కనీసం ఒక ప్రాణమన్నా కనీసం బతకాలి అనే ఒక దాంతో లోపలికి వెళ్ళిపోయినాం. ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయినాం. వాళ్ళకి కంకర ఇక్కడ వరకు వచ్చేసింది. ఎందుకంటే ఆ కంకర ఇలా పడిపోయేసరికి అక్కడ బస్ డ్రైవర్ వెనకాల ఎవరైతే సీట్స్లో ఉన్నారో వాళ్ళ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కంకర పడిపోయిందండి. లోపలికి వెళ్ళిపోయినాం. మనుషులని ఇట్లా తీస్తే రావట్లేదు, ఎందుకంటే ఉష్క కాబట్టి వస్తుండే, కంకర కాబట్టి వాళ్ళు ఇరుక్కుపోయినారు కాబట్టి బాడీ లేవట్లేదు. అది తీస్తున్నాము, వాళ్ళందరూ టెన్షన్కి ఫీల్ అవుతున్నారు. దగ్గర ఒక 1 hour 2 hours వరకు అక్కడే ఉండిపోయినారు, ఎందుకంటే శ్వాస ఆడదు కదా. ఆ టైంలో జేసీబీ హెల్ప్ తోటి, అంటే అప్పటికప్పటికి ఆలోచనలు కూడా కొన్ని రావు కదా, అట్లా ఒకరం ఏం చేస్తే ఏమవుతుంది అని అట్లా జేసీబీ తోటి ఆ లాస్ట్కి ఉన్నది తీసేసినాం. ఇంకా